ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో కూడా ఏడుస్తున్నట్టు చాలా దారుణంగా ఏడుస్తున్నట్టు కన్నీటి పరిమితమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు సాయిచారి ఎప్పుడన్నా బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూలో మీతో పాలు పంచుకోవడం లాంటిది ఏమన్నా చేసిరా? చెప్పిండు సార్, బీసీల గురించి నేను పోరాడుతున్నానమ్మా, అది న్యాయం జరగాలని చెప్పిండు. అదొక్కటే చెప్తుండే సార్, ఓకే అంతే. ఎంత వయసు ఉంటుండే అమ్మ సాయికి? ఎంత వయసు మీద ఉంటాడు. పిల్లలు చిన్నగా ఉన్నారు. ముగ్గురు పిల్లలు, ఒక్క కొడుకు, ఇద్దరు పిట్టలు. 9, 10 చదివిండు. కార్ నడుపుతారు. డ్యూటీ డ్రైవర్లు అక్కడ. మాకు ఏది లేదు నాన్న, సొంత ఇల్లు లేదు, కిరాయిలు కట్టుకుంటాం ఉంటున్నాం అంతే. ఆ పిల్ల సంవత్సరం మొన్నండి సంవత్సరం పడ్డది. ఇక ఇల్లు భారీగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, మేము ఇక్కడ ఉంటుంటాం బిడ్డ. ఇక ఈమెకు అవే బీసీ గురించి అవే ఊకే అవే చెప్తున్నానంటే ఈమెకు నేను అడిగితే కూడా నాకు అదే ముచ్చట చెప్తుండే. అమ్మ దాని గురించే నేను ఇది చేస్తున్నాను అమ్మ అని చెప్పిండు అంతే. ఇంకేమైనా చెప్పడం ఈ మధ్యలో అంటే నేను వెళ్తున్నామ్మా చనిపోతా లాంటి విషయాలు అట్లా ఏం చెప్పలేను. అట్లా చెప్తే మేము ఆపమా బిడ్డ చచ్చిపోతుంది అంటే అది ఏం తీయలేడమ్మా, ఏం తీయలేడు. ఎందుకమ్మా బీసీలకు సంబంధించి ఆయన అందుకు అంత ఆరాటపడ్డాడు? నువ్వు ఎందుకు ఆయనకు అదే మీద దాని గురించి ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లున్నారు కుల పనులు ఎట్లా, ఏం లేదు, పని లేదు, ఏం లేదు. దాని గురించి ఆయన మంచిగా చేయాలన్నట్టు చేసుకున్నాడు అంతే. అమ్మ ఇట్లా చేస్తేనే అట్లా అవుతుందేమన్నట్టు, న్యాయం జరగాలన్నట్టు చేసినట్టున్నాడు బిడ్డ అంతే. అవసరం పని చేస్తుండే. తండ్రి చిన్నగా ఉన్నప్పుడే చనిపోయిండు. బాగుంటుండే మా తండ్రి కుల వృత్తి చేసిండు, కుల వృత్తి లేకుండా బాగుంటుండే, అప్పుడు మంచిగానే ఉంటుండే. ఓకే, వాళ్ళ భార్య కూడా ఉన్నారు, ఈశ్వర్ సాయికి సంబంధించినటువంటి వైఫ్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడించడం కరెక్ట్ కాదు, కాకపోతే మీ భర్త చేసినటువంటి ఏదైతే అర్పణ ఉందో అదంతా కూడా సమాజాన్ని తెలవాలని మీతో మాట్లాడిస్తూ ఉన్నాం. మీతోటి చారి గారు ఏమన్నా మీతో చెప్పిన సందర్భాలు ఏమన్నాయి బీసీకి సంబంధించినటువంటి అంశంలో? మల్లన్న వీడియోలు చూస్తుండే అన్న. ఇప్పుడు మీ వీడియోలలో బీసీ గురించి మల్లన్న పోరాటం చేయడము అవన్నీ చూస్తుండే. అప్పట్లో శ్రీకాంతాచారి అనేటైనా కూడా తెలంగాణ ఉద్యమం కోసం చనిపోయిందని చెప్పేసి అట్లా చేసింది కదా. ఇప్పుడు బీసీకి కూడా ఇట్లా చేస్తే వస్తుందేమో అన్నట్టు నాతో అంటుండే, కానీ ఇంత ఘోరంగా అవుతుంది ఇట్లా చేసుకుంటాడు అని మాత్రం తెలియదు. ఇట్లా చేస్తాడు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, మంచిగా కావాలి అవుతుంది ఏదో ఒకటి. పొద్దుగాల పూట 11 గంటలకి పిల్లలందరితో మంచిగా మాట్లాడి బయటికి వెళ్ళిండు. మళ్ళీ నేను బయటికి వెళ్ళి వస్తా అనుకుంటే వెళ్ళిండు. ఇంకంతే. ఇంకా మా పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు వీడియోలు చూడడము అట్లాంటివి చూసుకుంటూ మాకు చూపిస్తుండే. అప్పుడు అంటే అన్ని పొలిటీషియన్ గురించి బాగా కొంచెం ఆలోచిస్తుండే, దాంట్లో మైండ్ పెడుతుండే. అన్ని న్యూస్లు చూడడం అవన్నీ చూస్తుండే. మల్లన్న అందరు న్యాయం చేస్తున్నాడు, ఇప్పుడు మన బీసీల కోసం పోరాటం చేస్తున్నాడు. మనం కూడా బీసీలో మేనే, నీకు తెలియదా, నువ్వు ముత్తరాజు అమ్మవి, నేను హౌస్ లైన్ అని, మనం బీసీలో మే అని చెప్తుండే నాతో. నాది అంటే అక్కడికి వెళ్తున్నా అన్నట్టు నాతో ఏం చెప్పలేదు. మామూలుగా పిల్లలతో మాట్లాడి పిల్లల్ని జాగ్రత్త చూసుకో అని చెప్పిండు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిండు. 11-11:30 టైంలో వెళ్ళిండు ఇంట్లో పొద్దున. అంటే మామూలుగా బయటికి వెళ్ళి వచ్చేస్తాడేమో అని నేను అనుకొని ఫోన్ చేస్తూ ఉన్నాను ఆయనకి. చేస్తూ ఉంటే నాకు 4 గంటలకు ఆ టైంలో ఫోన్ చేసినప్పుడు ఒకసారి అక్కడ ఉప్పల్లో ఉన్నాను, ఆ సార్ వాళ్ళ ఇల్లు ఎక్కడ చెప్పమని అడిగిండు మమ్మల్ని అడిగిండు. సహాయం కోసం ఒకసారి నేను సార్ దగ్గరికి వెళ్ళినండే, మాకు కొంచెం సహాయం చేసిండు ఆ సారు. చేసినాడు. దాని గురించి అయితే ఒకసారి నేను సార్తో మాట్లాడుతాను, వెళ్ళి బీసీ గురించి ఉద్యమం గురించి మాట్లాడాలని అన్నాడు. వెళ్తాను, ఒకసారి కలుస్తాను, మాట్లాడడానికి వెళ్తున్నాను అన్నాడు. అంటే నేను అక్కడనే ఉంటుంది, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఉప్పల్లో అని చెప్పేసి నేను అన్నాను అంతే. ఆ మాట చెప్పిన తర్వాత
ఫోన్ మళ్ళీ కట్ అయిపోయింది, ఇంకా తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు ఇంకా నాకు. నేను మళ్ళీ రిటర్న్ ఫోన్లు చేస్తూనే పోయినా ఆయనకి. ఫోన్లు చేస్తుంటే ఫోన్ రెస్పాన్స్ లేదు. పోలీస్ వాళ్ళకి ఫోన్ దొరికిందని చెప్పి పోలీస్ వాళ్ళు మాకు ఫోన్ దొరికిందమ్మా, ఇక్కడ BPS నుంచి ఫోన్ చేస్తున్నాం మేము అని చెప్పి పోలీస్ వాళ్ళు అది ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, ఇట్లా మీ ఆయన ఏమన్నా చెప్పి వచ్చిండమ్మా మీకు బయటికి అని నన్ను అడిగినారు. నన్ను అడిగితే నాకు ఏం చెప్పి రాలేదు, బయటికి వెళ్ళి వస్తానని వచ్చినాడు. ఫోన్ మీ దగ్గర ఉంది, మీరు ఎవరని నేను అడిగితే వాళ్ళు మాకు ఇట్లే సంగతి అమ్మ, ఇక్కడైతే మరి మళ్ళీ నా ఆఫీస్ దగ్గర ఇట్లా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు, BJBC అనుకుంటా అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తున్నారు. మీరు ఇక్కడికి రండి అమ్మ, గాంధీ హాస్పిటల్ పంపించినామంటే అక్కడికి వెళ్ళినాం మేము. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళినాక మీకు ఎట్లున్నాడని వివరాలు ఏమైనా చెప్పారా? మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత నాకు ఫస్ట్ మా మరిది వెళ్ళిపోయింది అక్కడికి. మాకన్నా ముందు మా మరిది ఉన్నాడు అక్కడ, దాని తర్వాత నేను వెళ్ళినాను. సాయి సార్ ఏం వర్క్ చేస్తుండే రెగ్యులర్? కార్ డ్రైవింగ్ చేస్తుండే సార్. అంటే ఓన్ కారా లేకపోతే? లేదు సార్, డ్రైవింగ్ చేస్తుండే మామూలుగా. ఎంత నెలకి ఎంత వస్తుండే? నెలకంటే నెలకి 12,000 అట్లా ఇస్తుండే సార్, అంతే. ఎందుకమ్మా ఇంత ఇంపాక్ట్ ఎందుకు ఆయన మీద పడింది బీసీలకు సంబంధించిన అంశం? అంటే ఆయనకి న్యూస్లు చూడడం బాగా ఎక్కువ ఇది సార్, దాంట్లో బాగా ఎక్కువ మైండ్ పెట్టి అవన్నీ చూస్తూ ఉంటాడు. అప్పుడు మన చారీలే అన్నీ చేస్తున్నారు, అప్పుడు శ్రీకాంతాచారి చనిపోయిండు కదా, ఇప్పుడు మన బీసీల కోసం కూడా పోరాటం చేస్తుండు కదా తెలంగాణ. ఇప్పుడు మన తెలంగాణ ఎట్లా వచ్చిందో మన ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా అట్లనే వస్తుంది, అది ఇది అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఇట్లాంటి పని చేసినట్టున్నాడు సార్. శ్రీకాంతాచారి గురించి మీ దగ్గర ప్రస్తావన ఇప్పుడు తెస్తుండే సార్. శ్రీకాంతాచారి అనే కాదు, చాలా అన్ని చారీలో ఎంతోమంది చారీ మన గురించి ఇట్లా ఇది చేసినారు అని చెప్పేసి చెప్తుండే, దాంట్లో న్యూస్లు చూసుకుంటే అన్నీ చూపిస్తుండే నాకు. ఎప్పుడన్నా జనరల్గా నన్ను ఇట్లా నేను చేసుకుంటాను ఏమన్నా మాట వరుస కన్నా ఎప్పుడన్నా ఉన్నాడా? అంటే మామూలుగా మీకు ఒక మంచి లైఫ్ ఇస్తా అది ఇది అని అంటుండే మమ్మల్ని, మాకేం తెలియదు సార్ అవన్నీ. నేను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని ఒక మాట చెప్తుండే నాకు ఊకే. ఇట్లాంటి పని చేస్తాడని మేము ఎప్పుడు ఊహించుకోలేదు. మీటింగ్లకు కానీ ధర్నాలకు కానీ పోతుండేనా? వెళ్ళాడు సార్, ఎక్కడికి వెళ్ళి వర్క్ బిజీలో ఉంటుండేనా? డ్యూటీకి వెళ్తుండే సార్, టెంపరరీ జాబ్ చేస్తుండే ఆయన. ఇప్పుడు మధ్యలో 3 months నుంచి డ్యూటీ లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు వర్క్ లేక ఆయనకి. చివరిసారి ఏం చెప్పిండమ్మా మీతో? ఏం చెప్పలేదు సార్, ఆ రోజు అంతే ఆ మాట మాట్లాడి వెళ్ళిపోయిండు బయటికి, అంతే. అదే జరిగింది సార్. ఇప్పుడు బీసీ గురించి ఇంత పెద్ద పని చేసిండు సార్. నా 3 పిల్లలకి న్యాయం కావాలి సార్. ఇప్పుడు ఒక పెద్ద పాప, చిన్న పాప, ఒక బాబు. పాపకి 5 years ఉంటాయి, బాబుకు 3 years ఉంటాయి, పాపకు 1 year. చిన్న పాప. ఏం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? అడగడం కరెక్ట్ కాదు. మా పిల్లలకి న్యాయం జరగాలి సార్. ఇప్పుడు బీసీ ఉద్యోగం గురించి నా భర్త ఇది అయిపోయినాడు, ఇప్పుడు నా పిల్లల గురించి అన్నా, నా పిల్లల భవిష్యత్తు అన్నా బాగుపడాలని కోరుకుంటున్నాను సార్, అంతే. ఇక్కడ ఇల్లు కిరాయి ఉంటున్నారు? కిరాయి ఇల్లే సార్ మాది. ఎంత ఉంటుందమ్మా రెంట్? ఇక్కడ అత్తమ్మ వాళ్ళు ఉంటారు సార్, నేను బయట వేరే దగ్గర ఉంటాను.